అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. నేను ఈ టేబుల్ ని జరపాలనుకుంటున్నాను, కానీ చాలా బరువుగా ఉంది. సంజీవ్, సంజీవ్, ఒకసారి వచ్చి ఈ టేబుల్ జరపడానికి హెల్ప్ చేస్తారా? బరువుగా ఉంది, దీన్ని జరపడం సులభం కాదు. నాన్నా, నాన్నా, మాకు హెల్ప్ చేయగలరా? తప్పకుండా, కాస్త జరగండి. ఇప్పుడు అందరం కలిసి 1 2 3 తొయ్యండి. తాతయ్య, అమ్మ టేబుల్ ని జరపలేకపోయింది. అమ్మ నాన్న కూడా టేబుల్ ని జరపలేకపోయారు, కానీ మీరు వెళ్ళాక జరిపేశారు. మీరు చాలా స్ట్రాంగ్. అలాంటిదేమీ లేదు నైరా. కానీ మీరు హెల్ప్ చేసిన తర్వాతే టేబుల్ జరిగింది. ఓకే, నేను మీకు ఒక కథ చెబుతాను. స్టోరీ టైం. కొంతకాలం క్రితం ఒక వేటగాడు అడవిలోని పక్షులకు వల వేస్తూ జీవితాన్ని గడిపేవాడు. తర్వాత వాటిని ధనవంతులకు అమ్మేసేవాడు. ఈ వల చాలా బాగుంది. దీని మీద నేను కొన్ని ధాన్యపు గింజలు వేసి పక్షుల్ని మోసం చేస్తాను. ఎన్ని పక్షులు చిక్కాయో చూడ్డానికి నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. కొంతసేపటి తర్వాత కొన్ని పావురాలు గుంపుగా అటువైపు వెళ్తూ ఉంటాయి. అలా చూడండి, అక్కడ చాలా ధాన్యం ఉంది. మనం బ్రేక్ తీసుకుని ఆ ధాన్యం తిందాం. మనమందరం వల్లో ఇరుక్కున్నాం. ఆగండి, అందరూ ఆగండి, కంగారు పడకండి. చూడండి, మనం కంగారు పడి అప్సెట్ అయితే దీని నుండి ఎప్పటికీ బయటపడలేము. ప్రశాంతంగా ఉండి పరిష్కారం కోసం ఆలోచిద్దాం. చూడండి, నాకొక ఉపాయం వచ్చింది. మనం ఒక్కొక్కరిగా ప్రయత్నిస్తే ఎగరలేకపోయాం. ఈ వల వెనక్కి లాగుతుంది. ఇప్పుడు మనం కాస్త కొత్తగా ప్రయత్నిద్దాం. వేటగాడు వస్తున్నాడు. ఆగో, ఒక్కొక్కరిగా ఎగరడం అస్సలు సాధ్యం కాదు. మనం ఇప్పుడు చేయాల్సిందేంటంటే అందరం కలిసి ఒకేసారి ఎగరాలి. నన్ను నమ్మండి, ఇది పనిచేస్తుంది. మనకి టైం లేదు. నేడు 3 లెక్క పెట్టేసరికి అందరం ఒకేసారి ఎగరడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా? 1 2. ఆహా, చాలా చిక్కాయి. ఇవాళ రాత్రికి నేను బాగా సంపాదిస్తాను. 3. అయ్యో అయ్యో, ఆ పావురాలు నా వలను ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అలా పావురాలు వేటగాడి బారి నుండి తప్పించుకున్నాయి. కానీ తాతయ్య, పిజిన్స్ నెట్ లో నుంచి బయటికి ఎలా వచ్చాయి? చాలా సులభంగా. వాటికి కొన్ని ఎలుకలు ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎలుకలు వలను క్షణాల్లో కట్ చేశాయి. చాలా మంచి స్టోరీ. అవును, పావురాలు ఒక్కొక్కటిగా సాధించలేనిది అన్నీ కలిసి ఐకమత్యంతో సాధించాయి పిల్లలు. ఓ, అందుకే మీరు ముగ్గురు కలిసి జరిపినప్పుడు టేబుల్ జరిగింది. అవునమ్మా, అందుకే అంటారు ఐకమత్యమే మహాబలమని. ఇక అందరూ కలిసి టేబుల్ దగ్గరికి రండి. డిన్నర్ రెడీగా ఉంది.